చాలా సంతోషం. నిన్ననే అనుకున్నాం కళ్యాణ్తో గిరిజన మోర్చా మీటింగ్ పెట్టాలి, రేపున్నదన్నా మీరు రావాలన్నారు. గిరిజనులకు సంబంధించినటువంటి ఒక అనేక సమస్యలు ఈరోజు అనేక తెగలు ఉన్నది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇది ఎస్సీ ఎస్టీ అనేది రెండు ఒకటే ఇది ఉండే, మినిస్ట్రీ ఒకటే ఉండే, కమిషన్ కూడా ఒకటే. అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత దీన్ని రెండు భాగాలు చేశారు. ఒకటి షెడ్యూల్డ్ ట్రైబ్ కమిషన్ ఒకటి, షెడ్యూల్డ్ ట్రైబ్ మినిస్ట్రీ ఒకటి, యువరాజు మినిస్టర్గా ఉండే. సో ఈ టైప్ ఆఫ్ ఏదైతే యాక్టివిటీతో ట్రైబల్స్కు స్పెషల్ ఫోకస్ దొరుకుతుంది. ట్రైబల్స్కు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎస్సీస్ జరిగే వాళ్ళకి సపరేట్గా పెట్టి ట్రైబల్స్ పెట్టి, ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే డెమోగ్రఫీలో అంటే జనసంఖ్యలో ఈరోజు తెలంగాణలో దాదాపు నాకు తెలియదు కానీ 35 లక్షల తెలుగు ఈరోజు ట్రైబల్స్ ఉన్నారు. మళ్ళీ వాళ్ళ సంబంధించినటువంటి ఒక ఓట్లతో ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు లేకపోతే ఏ ప్రభుత్వం గెలవదు. మళ్ళీ వాళ్ళకి ఏం చేస్తున్నదో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏజెన్సీ ఏరియాస్లో పిల్లలు చనిపోతూ ఉన్నారు, ఏజెన్సీ ఏరియాస్లో జ్వరాలు వస్తూ ఉన్నాయి, ఏజెన్సీ ఏరియాస్ సరే హాస్పిటల్స్ లేవు. ఏం చేసినా ఈరోజు ఐటీడీ కింద, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఈరోజు కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఫండ్స్ ఇస్తున్నది, వాళ్ళు యాక్టివేట్ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆ రోజు కేసీఆర్ గారు కూడా తండాలు చేస్తాను, గ్రామ పంచాయతీ చేస్తాను. మరి ఎన్ని నాకైతే దాని దగ్గర లేదు. 342 నిధులు లేవు దానికి. ఆ నిధులు ఎవరు చేయాలి? మన కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఇక వాటికి మన ఆర్టికల్ 73, 74 దాని కింద చేయాలి. సో కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా ఆలోచించేది భారతీయ జనతా పార్టీ. మనం ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకునే అనేక నిర్ణయాలు దేశవ్యాప్తంగా కూడా ట్రైబల్ జీవితాల్లో మార్పులు తీసుకొచ్చాయి. ముఖ్యంగా మనం ఒక కోరిక ఈరోజు తెలంగాణ ఉన్నది. తెలంగాణ కాదు యావత్ భారతదేశం ఉంది. దాదాపు లంబాడాకు సంబంధించిన పాపులేషన్ మోర్ దెన్ 2 crores అయితే దాదాపు 9 crores అని అన్నారు. 12 అయితే సేవలాల్ ఒక జయంతి అది అధికారికంగా దాన్ని భారత ప్రభుత్వం ప్రకటించాలనే డిమాండ్ ఉంది. మీరు యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ స్టేట్గా మీరు నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. మన కల్చరల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు లెటర్ రాశారు. మన చాలా మన కళ్యాణ్ కూడా చాలాసార్లు మన లెవెల్ కూడా అధికంగా డిమాండ్ ఇస్తారు. మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీద మీ అందరం పోరాడమే మనకు మార్గం. ఎందుకంటే పోరాటాలు చేయకపోతే ఈ ప్రభుత్వం వినదు. ఎందుకంటే ట్రైబల్స్ చాలా అమ్మాయి వాళ్ళని రాజు చేసేందుకు ఏదో మాయమాట చెప్పేసి కూడా తీసుకుంటుంది. కానీ బీజేపీ రోజు కూడా ట్రైబల్ ల్యాండ్స్ ట్రైబల్ ఏరియాస్ బీజేపీ గురించి ఛత్తీస్గఢ్ ట్రైబల్ ఏరియాస్ బీజేపీ గెలుస్తున్నాడు. ట్రైబల్స్ అనేది గుజరాత్ ప్రభుత్వం మనం వస్తుంది. ట్రైబల్స్ ఆల్రెడీ బీజేపీ ఎప్పుడు కూడా బీజేపీ ఉన్నారు. పర్యావరణ బీజేపీ మీకు మొత్తం ఇప్పుడు ఉన్న కూడా మీకు నాయకత్వం కావాలంటే మీరు ఇలా వెళ్ళిపోండి. హైదరాబాద్ సిటీ ఉంటే మీరు నాయకత్వం జరగదు. మీరు ట్రైబల్ ఏరియా లేకుంటే ఎంపీటీసీ, డెప్యూటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఈ ఊరికి ట్రైబల్ లీడర్షిప్ ఉంటే మీరు రాజస్థాన్ నెక్స్ట్ జనరేషన్ మొత్తం బీజేపీ గెలుస్తుంది. ఈసారి మన ఫోకస్ సపరేట్ ఇస్తుంది. ఇతర నాయకులు